మొబైల్ సిగ్నల్ ఉండకపోవచ్చు, కానీ మోటివేషన్ ఫుల్ సిగ్నల్లో ఉంటుంది. ఇక్కడ ఓర్పుకి లిమిట్ లేదు, కష్టాలకి కంప్లైంట్ లేదు. ఒక్క ఫోన్ కాల్ కోసం నెలల పాటు ఎదురు చూస్తారు, కానీ నేషన్ కాల్కి ఒక్క సెకండ్లో అటెండ్ అవుతారు. దిస్ ఈజ్ నాట్ ఏ 9 to 5 జాబ్. దిస్ ఈజ్ 24/7 ఇండియా మోడ్ ఆన్. వెల్కమ్ టు ద లైఫ్ బిహైండ్ ద సైలెన్స్ ఆఫ్ ద బోర్డర్. సియాచిన్ గ్లేషియర్ లాంటి ప్లేసెస్లో 4 AM అలారం అవసరం లేదు. నేచరే ఒక అలారం అక్కడ. -20°C సోల్జర్స్ లేస్తారు, గ్లోవ్స్ వేసుకుంటారు, బూట్స్ టైట్ చేసుకుంటారు, స్నోలో పెట్రోలింగ్కి రెడీ అవుతారు. పెట్రోలింగ్ అంటే జవాన్లు ఒక ఏరియాలో రెగ్యులర్ రౌండ్స్ తీసుకుంటూ సస్పీషియస్ యాక్టివిటీ ఉందా అని చెక్ చేయడం. ఇది మెయిన్లీ బోర్డర్స్, వార్ జోన్స్ లేదా సెన్సిటివ్ ఏరియాస్లో సెక్యూరిటీ పర్పస్ కోసం చేస్తారు. ఇలా పెట్రోలింగ్ వల్ల మనం ఏరియాపై కంట్రోల్ మెయింటైన్ చేయగలుగుతాం. కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేయడం చాలా డేంజరస్, ఐస్ బర్న్ అవ్వచ్చు. సో హాట్ వాటర్ బాయిలర్ లాగా చిన్న ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తారు. యూనిఫామ్ వేసుకోవడం, గ్లోవ్స్, ఉలెన్ క్యాప్, గాగుల్స్, ఫుల్ థెర్మల్ సూట్ వేసుకుంటారు. బికాస్ స్నోలో డైరెక్ట్ ఎక్స్పోజర్ అంటే ఫ్రాస్ట్ బైట్ డేంజర్ ఉంటుంది. ఫ్రాస్ట్ బైట్ అంటే చలిలో బాడీ పార్ట్స్ లైక్ ఫింగర్స్, టోస్ ఎక్స్ట్రీమ్ కోల్డ్కి ఎక్స్పోజ్డ్ అయ్యాక అవి ఫ్రీజ్ అయ్యే కండిషన్. ఇది మోస్ట్లీ -0°C లేదా స్నో ఏరియాస్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. సివియర్ ఫ్రాస్ట్ బైట్ అయితే స్కిన్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సమ్టైమ్స్ యాంపిటేషన్ కూడా అవసరం అవుతుంది. షేవింగ్ అండ్ గ్రూమింగ్ కంపల్సరీ. ఈవెన్ ఇన్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ సోల్జర్ యూనిఫామ్లో పర్ఫెక్ట్గా ఉండాలి. లే లడాక్ బేస్ క్యాంప్స్లో 6 AM నార్మల్ వేకప్ ఉంటుంది, బట్ అలర్ట్నెస్ 100% ఉంటుంది. ఫిజికల్ రెడీనెస్కి ప్రియారిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 7 AM ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. జాగింగ్, పుషప్స్, క్రాలింగ్, వెపన్ క్యారీ, డ్రిల్స్ అన్నీ చేస్తారు. కోల్డ్ క్లైమేట్లో బాడీని యాక్టివేట్ చేయాలి. వెపన్ వెయిట్తో పరిగెత్తడం, ఆబ్స్టికల్ కోర్సెస్ కంప్లీట్ చేయడం మ్యాండేటరీ. టీమ్ బిల్డింగ్, మజిల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్కి ఇది కోర్. 8 AM బ్రేక్ఫాస్ట్, టీ ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయాక క్యాంప్లో ఛాయ్ అంటే ఒక మోటివేషన్లా ఉంటుంది. టీ ప్లస్ బిస్కెట్ ఈజ్ యూజువల్. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. బ్రెడ్ విత్ జామ్ ఆర్ బటర్, ఇది క్విక్ అండ్ లైట్ ఆప్షన్ కోసం. బాయిల్డ్ ఎగ్స్ ఆర్ ఆమ్లెట్ ఫర్ ప్రోటీన్ ఇంటేక్. 8:45 సోల్జర్స్ అందరూ బ్రీఫింగ్ సెషన్కి గ్యాదర్ అవుతారు. ఆ టైంలో వాళ్ళు ఈరోజు ఏ రూట్కి వెళ్ళాలి, పెట్రోలింగ్ ఏరియాస్ అండ్ ఇంకా సస్పీషియస్ మూమెంట్స్, ఎమర్జెన్సీ కోడ్స్ గురించి డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. 9 AM కమాండింగ్ ఆఫీసర్ వచ్చి ఆ రోజుకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎక్కడ పెట్రోలింగ్ చేయాలి, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్తారు. రేడియో సిగ్నల్స్ చెక్ చేస్తారు. పెట్రోలింగ్ గ్రూప్స్ అసైన్ చేస్తారు, 2 or 3 per గ్రూప్. మ్యాప్ ఓపెన్ చేసి రూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 9 AM పెట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సోల్జర్ తనకి అసైన్ అయిన ఏరియాలో ఫుల్ కంబాట్ గేర్ వేసుకుని, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్, హెల్మెట్, రైఫిల్ తీసుకుని సోల్జర్స్ పెట్రోలింగ్కి బయలుదేరుతారు. శాండ్ బ్యాగ్స్ దగ్గర చెక్ పోస్ట్ ఇన్స్పెక్ట్ చేస్తారు. బార్బ్డ్ వైర్ బోర్డర్లో ఎనిమీ ఫుట్ ప్రింట్స్ ఉంటే డిటెక్ట్ చేయాలి. ఇఫ్ దే ఫైండ్ సస్పీషియస్ యాక్టివిటీ లైక్ ఫ్రెష్ ఫుట్ ప్రింట్స్, బ్రోకెన్ ఫెన్స్, ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలి. మడ్, స్నో, డస్ట్లో సస్పీషియస్ యాక్టివిటీ ఉంటుంది. ఎవ్రీ 100 meters అబ్జర్వ్ చేస్తారు. కమ్యూనికేషన్ వాకీ టాకీస్ త్రూ చేస్తారు. ఫుట్ ప్రింట్స్ చూస్తారు స్నోలో, ఫెన్సింగ్ బ్రేక్ అయినా చూస్తారు. సమ్టైమ్స్ దే ఫైండ్ సిగరెట్ బట్స్, ర్యాపర్స్, దోస్ క్యాన్ బి సైన్స్ ఆఫ్ ఎనిమీ ఇన్ఫిల్ట్రేషన్. జంగల్ ఏరియాస్లో సైలెంట్గా వెళ్ళాలి. ఈవెన్ డ్రై లీవ్స్ పైన స్టెప్ వేయకూడదు. 10 AM వాచ్ టవర్ సర్వీలెన్స్ స్టార్ట్ అవుతుంది. పెట్రోలింగ్ తర్వాత సోల్జర్ నియర్ బై వాచ్ పోస్ట్ లేదా సర్వీలెన్స్ టవర్కి వెళ్తాడు. బైనాకులర్స్తో 5-6 kilometers వరకు అబ్జర్వ్ చేస్తారు. నైట్ విజన్ అండ్ మోషన్ సెన్సర్స్ రెడీగా పెట్టుకుంటారు. వైర్లెస్ కమ్యూనికేషన్ HQ త్రూ చేస్తారు. 11 AM లంచ్ స్టార్ట్ అవుతుంది. చాలా సింపుల్ ఫుడ్ తీసుకుంటారు, లైక్ రోటీ, దాల్, రైస్, సబ్జీ. పోర్టబుల్ థర్మల్ ప్యాక్ సమ్టైమ్స్ యూస్ చేస్తారు. లంచ్ యూజువల్లీ బంకర్స్, పోస్ట్లో కంబాట్ పొజిషన్లోనే తీసుకుంటారు. నో టైమ్ టు సిట్ లీజర్లీ. 1 eye ఫుడ్ మీద, 1 eye స్కోప్ మీదే ఉంటుంది. 12 PM వెపన్ క్లీనింగ్ స్టార్ట్ అవుతుంది. రైఫిల్ క్లీన్ చేయడం తప్పనిసరి.
గన్ జామ్ అయితే లైఫ్ డేంజర్లో పడుతుంది. రైఫిల్ ఓపెన్ చేసి బ్యారెల్ క్లీన్ చేస్తారు, డస్ట్ మాయిశ్చర్ రిమూవ్ చేస్తారు, అమ్యునిషన్ చెక్, సేఫ్టీ టెస్ట్ చేస్తారు. ఈ ప్రాసెస్ అయ్యాక షార్ట్ 30 minute రెస్ట్ తీసుకుంటారు. బట్ ఎప్పుడూ గన్ సైడ్లోనే ఉంటుంది. బూట్స్ వేసుకున్నట్టే పడుకుంటారు. 1:30 PMకి చెక్ పోస్ట్ విజిట్ ఉంటుంది. నెక్స్ట్ డ్యూటీ నియర్ బై చెక్ పోస్ట్ ఇన్స్పెక్షన్. బోర్డర్ ఫెన్సింగ్ ఇన్స్పెక్ట్ చేస్తారు, సర్వీలియన్స్ కెమెరాస్ టెస్ట్ చేస్తారు, మైన్స్ ఏరియా, డేంజర్ జోన్స్ మ్యాప్ చెక్ చేస్తారు. బోర్డర్ దగ్గర ఉన్న లోకల్స్తో ఇంటరాక్ట్ అవుతారు ఇఫ్ అప్లికబుల్ అయితే. పోస్ట్లో ఓన్లీ 2 to 3 సోల్జర్స్ ఉంటారు. 48 hour రొటేషన్ ఉంటుంది. వెరీ లోన్లీ అండ్ వెరీ రిస్కీ ఉంటుంది. 3:30 PMకి ఫ్యామిలీ కాల్ ఉంటుంది, అది కూడా ఇఫ్ పాసిబుల్ అయితే. సిగ్నల్ దొరికితే 5 minutesకి ఫ్యామిలీ కాల్ చేస్తారు. అమ్మ ఎలా ఉన్నారు అని అడిగే క్షణం ఐస్ వెట్ అయిపోతాయి. వైఫ్ ఆర్ కిడ్స్ వాయిస్ వింటేనే సోల్జర్కి ఆటోమేటిక్గా చిరునవ్వు వస్తుంది. ఈ ప్రాసెస్లో సడన్గా సిగ్నల్ లాస్ చాలా కామన్. 5 minute ఫోన్ కాల్ అంటే ఫుల్ డే ఎనర్జీ సోల్జర్స్కి. ఈవినింగ్లో డేంజర్ లెవెల్స్ పెరిగిపోతాయి. మ్యాక్సిమం ఇన్ఫిల్ట్రేషన్ అటెంప్ట్స్ నైట్లో ట్రై చేస్తారు. సో అప్పుడు బోర్డర్ అలర్ట్ మోడ్ స్టార్ట్ అవుతుంది. నైట్ విజన్ గాగుల్ సెట్ చేస్తారు, డ్రోన్స్ లాంచ్ చేస్తారు బేస్ నుండి, ఎక్స్ట్రా ఫెన్సింగ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది, పెట్రోలింగ్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తారు. ఎవ్రీ సోల్జర్కి షిఫ్ట్ టైం అనేది ఫిక్స్డ్ లేదు, డేంజర్ మాత్రమే ఫిక్స్డ్ ఉంటుంది. 7:30 PMకి రొటేషన్ డిన్నర్ స్టార్ట్ అవుతుంది. డిన్నర్ అయితే సేమ్ సింపుల్ ఫుడ్ ఉంటుంది, డ్యూటీ టైమింగ్స్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఎవరైనా అవుట్పోస్ట్లో డ్యూటీలో ఉంటే ప్యాక్డ్ ఫుడ్ పంపిస్తారు. అదర్స్ రొటేట్ చేయడంతో ఎవరికి ఎప్పుడు డిన్నర్ వస్తుందో క్లారిటీ ఉండదు. ఈవెన్ అట్ డిన్నర్ అలర్ట్ మోడ్ ఆన్. 9 PM to 2 AM నైట్ సర్వీలెన్స్. నైట్ వాచ్ టవర్స్లో విజిబిలిటీ 0. సెన్సార్స్ అబ్జర్వ్ చేయాలి, డిస్టెంట్ ఫ్లాష్ లైట్స్, షాడోస్, ఎవ్రీ స్మాల్ థింగ్ రిపోర్ట్ చేయాలి. స్లీప్ 0, ఫోకస్ 200%. కొంతమంది సోల్జర్స్ పెట్రోలింగ్లో, కొంతమంది టవర్లో డ్యూటీ చేస్తారు. 2 AMకి రెస్ట్ తీసుకుంటారు, అది కూడా ఇఫ్ పాసిబుల్ అయితే. డ్యూటీ కంప్లీట్ అయిన వాళ్ళు బంకర్స్లో రెస్ట్ తీసుకుంటారు. గన్ సైడ్లో పెట్టుకొని షూస్ రిమూవ్ చేయకుండానే పడుకుంటారు. డీప్ స్లీప్ అనేది ఇంపాసిబుల్. అలర్ట్ కాల్ అనేది ఏ టైంలో అయినా రావచ్చు కాబట్టి. సో ఒక్క యూనిఫామ్లో ఎన్నో తల్లుల ఆశలు ఉంటాయి, కానీ ఒక్క సోల్జర్ ఆ ఆశల్ని త్యాగంగా మార్చేస్తాడు. దే డోంట్ ఆస్క్ వై, దే ఆస్క్ వెన్. ఎందుకంటే దేశం కోసమే జీవితం. అది వాళ్ళ గోల్ కాదు, వాళ్ళ ధర్మం. వి లివ్ పీస్ఫుల్లీ ఓన్లీ బికాస్ సమ్వన్ ఎల్స్ లివ్స్ పవర్ఫుల్లీ. మన ప్రశాంత నిద్ర వెనుక ఎవరో ఒకరు నీడలా నిలబడుతున్నారు. పీస్ ఈజ్ ఎ లగ్జరీ పవర్డ్ బై దేర్ సాక్రిఫైస్. దిస్ ఇజన్ జస్ట్ పేట్రియాటిజం, ఇది జీవించడానికి అర్హత. జై హింద్. ఈ వీడియోని మనందరం కూడా తమ జీవితం సర్వస్వంగా అంకితం చేసిన అన్సంగ్ హీరోస్ కోసం డెడికేట్ చేద్దాం. మీ త్యాగం మాటలో చెప్పలేం, కానీ మా గుండెల్లో మీరు ఎప్పుడూ ఉంటారు. జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి కరీయసి. దేశం కోసం శ్వాస తీసే వాళ్ళే నిజమైన లెజెండ్స్. జై భారత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.